మీరు ఒకవేళ మీ వ్యక్తితో నో కాంటాక్ట్‌లో ఉంటే, సెపరేషన్‌లో ఉంటే ఈ రీడింగ్ మీకోసమండి. సో, మీరు ఇంకా ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా? లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? సో, ఇది చాలా మందికి ఉండే డౌట్. చాలామంది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. సో, వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 6 ఆఫ్ సోర్డ్స్, ది చారియట్, 2 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే. సో, ఖచ్చితంగా ఏంజెల్స్ గాని, యూనివర్స్ గాని ఏం చెప్తున్నారంటే అట్‌లీస్ట్ టెంపరరీగా మీరు వాక్ అవే చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏవైతే ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో దాని నుంచి మీరు అట్‌లీస్ట్ టెంపరరీగా అనేది మీరు వాక్ అవే చేయండి. ఆ వాక్ అవే చేస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, వాక్ అవే చేయడము అంటే గనక మీరు ఆల్రెడీ సెపరేషన్‌లో ఉన్నారు. కానీ మీరు చాలా అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారండి. ఎవరైతే నా వ్యూవర్ ఉన్నారో 24/7 మీరు అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. ఆ అబ్సెసివ్ థింకింగ్ ఏంటంటే ఒక అటాచ్‌మెంట్‌గా మారిపోతుంది. ఓకే. సో, ఆ అటాచ్‌మెంటు అనేది మీరు తగ్గించుకోవాలి. సో, కంప్లీట్‌గా ఈ వ్యక్తిని మీ మనసులోంచి తీసేయండి. మీ లైఫ్‌లో వాళ్ళు ఆల్రెడీ లేరు. కానీ మీ మనసులోంచి కూడా తీసేసి మీ దైనందిక జీవితంలో మీరు కాన్సంట్రేట్ చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దానిలో పెట్టుకుంటే గనక మీకు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏదో ఒక రోజున వెనక్కి వస్తారు. ఏదో ఒక రోజున అని కాదు. అది ఒక తొందరలోనే వస్తారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది అర్థం చేసుకొని ప్లానింగ్ చేయటానికి వాళ్ళకి కూడా ఒక టైం అనేది కావాలి. సో, మీ ఇద్దరిది డెఫినైట్‌లీ ఒక మ్యూచువల్ లవ్. ఇది డివైన్ లవ్. కానీ ఆ లవ్ సక్సెస్ అవ్వాలంటే గనక వాళ్ళకి గాని, మీకు గాని ఒక టైమింగ్ కావాలి. ఒక క్లారిటీ కావాలి. అసలు ఈ కనెక్షన్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అందరిని ఒప్పించాలి, ఎదిరించాలి అనే దానికి మీకు టైమింగ్ కావాలి. సో, దానికి ఆ వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ అనేది చేస్తున్నారు. సో, వాళ్ళు ప్రస్తుతానికి కంప్లీట్‌గా వాళ్ళ జాబు, వాళ్ళ కెరీరు, ప్రమోషను, డబ్బుల పైనే వాళ్ళు ఫోకస్ పెట్టున్నారు తప్పనించి ఈ కనెక్షన్ మీద అయితే కాదు. సో, మీరు అది అర్థం చేసుకొని కొంచెం వాళ్ళకి టైం అనేది ఇవ్వాలి. సో, వాళ్ళు ఖచ్చితంగా తొందరలోనే వస్తారండి. ఎందుకంటే నైట్ ఆఫ్ సోర్డ్స్ ఇది ఒక గొడవతో ప్రారంభం అవ్వచ్చు మీ ఇద్దరి ఒక కలయిక. సో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీసి అడగొచ్చు. "నువ్వెందుకిలా చేసావు? ఎందుకిలా చెప్పావు?" అన్నట్టుగా. ఆ తర్వాత మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా ఒక ప్యాషనేట్, రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. కానీ అంతవరకు మీరు మీ పర్సన్‌కి టైం ఇవ్వాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చండి. థాంక్ యూ సో మచ్. బాయ్.